సో హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడున్నామో తెలుసా? ఇందాక వచ్చాం కదా కార్లో, రాత్రి స్టార్ట్ ఏమో, పొద్దున్న కల్లా మేము ఆర్కే బీచ్కి వచ్చాం. ఎందుకంటే ఇక మా వైఫ్ దీని బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. హ్యాపీ బర్త్డే పంజాబీ. ఇంట్లో పెట్టుకో మస్తు ఉంటుంది పంజాబీ. కిన్లీ లేకపోతే నార్మల్ అంతే. కిన్లీలో ఏంటి నార్మల్ వాటర్, రిచ్ కిడ్స్. హాయ్ గైస్, ఎవరి కోతి? చాలా ఆఫ్టర్ లాంగ్ టైం నేను వచ్చా. హలో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ ఎవ్రీవేర్. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. హైవేలో ఉన్నాం డైరెక్ట్ గా. చెన్నై శ్రీకాకుళం హైవే. చెన్నై శ్రీకాకుళం హైవే అంట. ఎక్కడికి వెళ్తున్నాము అనేది అవన్నీ తర్వాత చెప్తాను. అరకు రోడ్. ప్రస్తుతానికి అయితే రాత్రి ఎప్పుడో స్టార్ట్ అయ్యాం అనమాట. 11 o'clock, 11:30. ఇప్పుడు ఛాయ్ కాఫీ బ్రేక్కి ఆగాము. మొత్తం గలీజ్ అయిపోయింది ఆ కారు. నైట్ నుంచి నాన్ స్టాప్ నడుస్తుంది పాపం. మేమన్నా అప్పుడప్పుడు పడుకున్నాము, కారు అసలు నిద్రపోలేదు. ఓ మా క్యాక్ పంజాబీ. ఇంట్లో పెట్టుకో మస్తు ఉంటుంది పంజాబీ. ఇంట్లో పెట్టుకుంటే బాగుంటది చూసుకోవడానికి. చలో కసాక్. నా బ్లడ్ ఎండిపోతుంది, కింద కొట్టు. ఎండిపోతుంది. బ్లడ్ ఎండిపోయిందా? ఇట్లా కత్తి చూపిస్తే మన బ్లడ్ ఇంకిపోతుంది. బాబోయ్, నా ఒంట్లో బ్లడ్ బాగా ఎక్కువైపోయింది. కాస్త తగ్గిద్దాం, పొట్ట తగ్గిద్దాం. అడిగాను ఇచ్చేది. ఓ షార్ప్ ఉందిరా. ఏం షార్ప్ ఉంది ఇది. నేను నిజంగా ఇచ్చేసి వెళ్ళిపోయిండు. ఏం చెక్కిండు. భయం అవుతుంది పట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకోరా మస్తుంది. ఏం లే, పోలీసు వాళ్ళు చూసారంటే ఏం మర్డర్లు వేస్తురా, టెర్రరిస్టులు అంటారు మనల్ని. ఎందుకులే क्या ये भी बेस से पुलिस कुछ नहीं कहते क्या? ఏం ప్రాబ్లం ఉండదా? అవునా? సేఫ్టీ ప్రొటెక్షన్. ఏమన్నాడు? ఏం చేసుకొని ఇంట్లో షోపీస్ మనంతా సార్ తయారు చేస్తుండు. అంటే మనం చెప్పడం షోపీసే, ఇల్లీగల్ గా అయితే మనం చేసుకోవచ్చు. అంతే వెళ్ళిపోద్ది మంచిగా. ఇల్లీగల్ గా అయితే చాలా చేసుకోవచ్చు. అంతే క్రేజీ. కరెక్ట్ ప్లేస్ లో దొరికింది. పాడు పాడు. ఓకే, మనం షాపింగ్ వచ్చినాం ఫ్రెండ్స్. ఏం షాపింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్? 2M లేదా ఇక్కడ కూడా? సరే ఇది తీసుకోకటి. అరే అదేదో మేము మేకప్ వేసేటప్పుడు తీయాలి, నేను దానికి వేస్తున్నప్పుడు తీయాలి. మళ్ళీ వస్తా. యాక్టింగ్. హాయ్ ఫ్రెండ్స్, పెండ పూస్తుంది ఫ్రెండ్స్. బొట్టు పెట్టుకో. గర్ల్స్ థింగ్స్. కార్లో 2 ఎలకలు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. కిచ్ 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 అంటున్నాయి. లోటస్, ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇందులో ఫిషెస్ కూడా ఉంటాయా? ఫిషెస్ కాదు, పాములు కూడా ఉంటాయి. లోతుంటది. బాగున్నాయి, మాకు కావాలి. ఇగో ఈ ఊరిదే డ్రైనేజ్ అంతా అక్కడే కలుస్తుందంట. అదేం కాదు, ఊర్లలో డ్రైనేజ్ ఉండదు. ఏం చేస్తారు బాత్రూమ్? ఈ ఊర్లలో డ్రైనేజ్ ఉండదు. సో హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడున్నామో తెలుసా? ఇందాక వచ్చాం కదా కార్లో, రాత్రి స్టార్ట్ ఏమో, పొద్దున్న కల్లా మేము ఆర్కే బీచ్కి వచ్చాం. ఎందుకంటే ఇక మా వైఫ్ దీని బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. హ్యాపీ బర్త్డే. నేనేమి రమ్మను, నువ్వు ఆ కోతి మధ్యలో కోతిది. ఏమో మహేష్ అన్న అక్కడ కష్టపడి క్యారెక్టర్ చేసుకొని తీసుకొచ్చాడు మమ్మల్ని ఇక్కడ దాకా. మన హైదరాబాద్ నుంచి వైజాగ్కి వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ మ్యారేజ్. థ్యాంక్స్ టు మహేష్ అన్న. నమస్కారం. చలో కేక్ కట్ చేద్దాం ఇప్పుడు. ఇది సెల్ఫీ పిల్ల ఏం తీస్తూనే ఉంటది. జరగరా, ఎన్ని సెల్ఫీలు తీస్తూనే ఉంటది. చూడు అదాను.
పక్కన నుంచో. పక్కనే ఓయ్ గలీజ్ ఉంటారు లైటర్ చప్పట్లో 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 హ్యాపీ బర్త్డే టు యూ. అయిపోయింది. కదా ఇంకొక ఎన్ని బర్త్డేలు కొన్ని బర్త్డేలు 75 బర్త్డే సార్. 75 నెక్స్ట్ బర్త్డే ఇంకో పుట్టి బర్త్డే కూడా వస్తుంది. 25 వచ్చినాయి, ఇంకొక 75. ఎవరికి 25 వావ్. ముగ్గురికి ఈ స్నాప్చాట్ ఫిల్టర్లు తగలయ్యా. ఫోటో తీసుకున్న తర్వాత కూడా ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు కదా. అలా రాదు. కాదు పెట్టిపోయి ఫోటోగ్రాఫర్ ఓకే ఎక్సలెంట్. నేరంగా ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారమ్మా. పింపుల్స్ ఫస్ట్ బర్త్డే అట్ వైజాగ్ బీచ్. దొబ్బి తింటుంది కేక్. ఇవాళ మా బేబీలో వచ్చినాం. వద్దురా. ఇచ్చేసే కొంచెం, నువ్వు తినేసి ఆ పాపకి ఇచ్చేసేయి. చాలా మస్తు తినేసినావు కేకు. తీసేసుకో పాప, ఎంజాయ్. అందరికి ఇవ్వాలి. ఇస్తావా? తీసుకెళ్ళిపో. ఇస్తావు కదా అందరికి? ఇస్తావా లేదా? ఆ కవర్ తీసుకెళ్ళి, ఇగో ఆ కవర్లో పెట్టుకొని తీసుకెళ్ళు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? పిచ్చే పట్టిందంటే వీళ్ళకి పిచ్చి పట్టింది. మహా ఏం పిచ్చి పట్టింది వీళ్ళకి? ఏడు చేస్తున్నారు, లేట్ చేస్తున్నారు. చెప్పకు. ఏంటా తుంటరి తిల్లానా? నిన్న మొన్న ఏదో తుంటరి తిల్లానా అంట, ప్రేమ ఏమో అంట. ఏ పిచ్చి పట్టింది, పిచ్చి పట్టిపోయింది.